కమ్ బ్యాక్ టు మళ్ళీ విఆర్ఓల చుట్టూ రెవెన్యూ అధికారుల చుట్టూ రైతులు తిరగడానికి ఇబ్బంది పడతారా? కేసీఆర్ అన్నాడు ఎన్నికల ముందు మళ్ళీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు సింపుల్ కుర్చీలో కూర్చొని మ్యూటేషన్ 5 నిమిషాల్లో అయిపోయే పని. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తారని చెప్పేసి అఫ్కోర్స్ ఆ వ్యవస్థకు శ్రీకారం చూడడం జరిగింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ధరణి మొత్తం ఫెయిల్ అని అనలేదు. ధరణి ఫెయిల్ అయితే ఈరోజు దాన్ని మొత్తమే ఎత్తేసి కొత్త సిస్టమ్ తీసుకురావాలి. బట్ దాంట్లో కొన్ని సలహాలు సూచనలు 1 లక్ష 2 లక్షల ఎకరాలు లేదా 18 లక్షల ఎకరాలు 20 లక్షల ఎకరాలకు కొంత పరిష్కారం దొరుకుతుంది అనేది. సో ఓవరాల్ రిమైనింగ్ అంతా కరెక్టేనా? ధరణి తెలంగాణ రాష్ట్ర ముందు ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి అంశంలో ధరణి అనే చట్టం తీసుకురావడం, అప్పుడు ఉన్నటువంటి పాస్ పుస్తకాలు 2020లో తీసుకొచ్చినటువంటిది ఒక సంస్కరణ, ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి చట్టం. లేకపోతే ధరణి గనుక లేకపోయినట్లయితే లేదు, ఇప్పుడు మన తెలంగాణలో ధరణి గనుక ఇప్పటి వరకు లేకపోయినట్లయితే అప్పటి వరకు ఎట్లుండే, చేతి రాతతోటే జరిగేది. పాస్ పుస్తకాలు ఎట్లుండే, పాస్ పుస్తకాల మీద మొత్తం ఎంఆర్ఓ చేత్తో రాసేది, కొట్టేసేది, రాసేది, కొట్టేసేది, రాసేది, అదే సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయింది. లేకపోతే అదే ఇంత భూముల విలువ పెరిగినందుకు చేతి రాతతోటే రాసేది ఉన్నట్లయితే ఎన్ని కొట్లాటలు జరిగేది, ఎంత ఎవరి భూమి ఎట్లా మాయమయ్యేది, అప్పటికే ఉన్నటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషను ఉన్నది. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత భూమి సమస్య అనేది జీవితాంతం ఉండేది. ధరణి వచ్చిన తర్వాత అనేక అంశాలు సెటిల్ అయినాయి, కానీ సమస్యలు ఉన్నాయి అందులో. ధరణికి సంబంధించినటువంటి పోర్టల్ కావచ్చు, ఈ భూ సమస్యలు ఏదేంటంటే నిరంతరం అనుభవం వస్తూ ఉంటే పరిష్కార మార్గాలు ఫాస్ట్గా చేయాలి. ధరణే కాదు, ఇప్పుడు తీసుకొచ్చిన భూభారతికి సంబంధించిన కావచ్చు, ఇదైనా సమస్యలు పరిష్కారం, భూభారతి అనేది మొత్తం పరిష్కారం కాదు, సమస్యలు వస్తూ ఉంటే దాన్ని పరిష్కరించే మార్గాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ధరణి ఇప్పుడు ఏముంది, పేరు చేంజ్ చేశారు, పేరు చేంజ్ చేసి సేమ్ మ్యూటేషన్ సేమ్ ధరణిలో ఎట్లుందో అట్నే పెట్టారు. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో పెట్టింది భూ ఆధార్ నెంబర్ అనేది ఒకటి ఇస్తామని చెప్పారు, ఇంకొకటి అప్లేట్ అథారిటీలు పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకి పెట్టుకోవచ్చు, ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి ట్రిబ్యునల్ కూడా పెట్టుకోవచ్చు అనేది పెట్టారు. ఇప్పుడు జస్ట్ సంస్కరణ మాత్రమే. ధరణికి అదనంగా ఈ 2-3 పాయింట్లు యాడ్ చేసి మిగతా అన్ని సేమ్. ఇంకా నీకు మాడ్యూల్స్ వీళ్ళు తగ్గించమని చెప్తున్నారు, సిస్టమ్ వస్తే తెలిసిపోతుంది. ఇంకా అది ప్లస్ ఇందులో ఇంకా మాడ్యూల్ ఇంకా ఆన్లైన్ సమస్యలు వస్తే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లస్ భూ ఆధార్ నెంబర్లో 2 తాత్కాలిక ఆధార్ అని ఇస్తారట, పర్మనెంట్ ఆధార్ నెంబర్ అని ఇస్తారట. తాత్కాలిక ఆధార్ ఏంటంటే నీ భూమిలో ఏమాత్రం చిన్న సమస్య ఉన్నా తాత్కాలిక ఆధార్. ఇక ఆ సమస్య పరిష్కరించడానికి మళ్ళీ ఎంతమంది చుట్టూ తిప్పుతారో ఏం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది, ఏమాత్రం చిన్న వివాదం ఉన్న అటువంటి అంశం. ఇవన్నీ చూస్తే సేమ్ ధరణి ఎలా ఉంటుందో ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టం అలాగే ఉంది. ఓన్లీ చేంజెస్ ఉన్నది ఈ మాత్రమే, మ్యూటేషన్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఉంది. ఒకటి అప్లేట్ అథారిటీ, భూ ఆధార్ నెంబర్, ఇవే కొత్తగా ఉన్నటువంటి అంశం. దీనికి చట్టమే కొత్త చట్టం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది ప్రశ్న. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నప్పుడు వీళ్ళు చట్టం రద్దు చేసి కొత్త చట్టం అని అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, వీళ్ళు ఇందాక కొంత మినిస్టర్ చిట్ చాట్లో కూడా చెప్పినటువంటిది, వీళ్ళ అసలు లక్ష్యం వేరే కనిపిస్తుంది. అసలు లక్ష్యం ఏంటిదంటే, వీళ్ళు ఏదో వీళ్ళ లెక్క ప్రకారం ఇన్ని లక్షల ఎకరాలు అవన్నీ చెప్పారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే 15,000 ఎకరాలు అటు ఇటు అయిందనేది. అది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నది. ఆ 15,000 ఎకరాలు దాంట్లో భాగంగానే చూసుకోవచ్చు, చూసుకునేది కూడా ఉంది. ధరణిలో ఏంటంటే ఫస్ట్ లో ఎవరు ఎక్కడ భూమి అని చూసుకోవచ్చు. రాను ఏంటంటే కొంతమంది అబ్జెక్షన్స్ రాగానే ఆ హైడ్ చేసుకునే సిస్టమ్ కూడా పెట్టారు. నాకెంత భూమి ఉందో తెలియద్దు అనే సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఇది ఏంది, అందరు చూసుకునేటట్టు పెడుతున్నాము అనేది, ఎక్కడున్నా చూసుకునే వాళ్ళు పెడతాము అని చెప్పారు. ఇంక అన్ని కొన్ని ఇంప్లిమెంటేషన్ వస్తుంటే, ఇప్పుడు తనఖా పెట్టారు అనుకోండి, తనఖా పెట్టినటువంటి భూమి, వ్యవసాయ భూమి తనఖా పెట్టి ఇంత లోన్ తీసుకుంటే ఆ లోన్ చెల్లింపు చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా రిలీజ్ చేసుకోవాలనే ప్రస్తుతం ధరణిలో లేదు. ఇఫ్ తనఖా పెట్టిన వ్యక్తి చనిపోతే వారసులు ఎట్లా చేసుకోవాలనేది లేదు. ఇప్పుడు అదే అట్లాంటివి ఏమన్నా వీళ్ళు మార్చారా, అవి చూడాల్సినటువంటి అవసరం. ఇట్లాంటి యాడ్ చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడు కొత్త ఈ చట్టంలో ఇంప్లిమెంటేషన్లో సేమ్ ఈ 3 తేడాలు ఉన్నాయి అంతే. మిగతా అంశాలు దాదాపు అన్యాయం యాజ్ గా ఉన్నాయి. అదే ఇరుక్కున్నటువంటి భూములు ఉన్నాయో
సో వాటిపైన కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న ఏంటంటే గతంలో అన్నట్టు ఎంఆర్ఓ అయితే డైరెక్ట్ కలెక్టరే పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడు ఆర్డీఓకు పోయింది, ఆర్డీఓ తర్వాత కలెక్టర్కి అప్లై చేసుకోవచ్చు 60 రోజులలో. ఇవన్నీ 60 రోజులలో అప్లై చేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ సీసీఎల్ఏ కూడా చేసుకోవచ్చు. ఇంకా మంత్రికి కూడా పాత సిస్టమ్, మంత్రిది కూడా ఉండే, మంత్రి కోర్టు కూడా ఉంది. గతంలో రెవెన్యూ కోర్టు మినిస్టర్ అనేది ఉండే, మంత్రిది కూడా పెట్టిరు అనేది అంటారు. ఇంకా పూర్తిగా చూడాల్సినటువంటి ఉంది. విజయ్ గారు ఒక 3 అంశాలు మాట్లాడుకుందాం ఆర్ఓఆర్ చట్టాల గురించి. 1970s కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా ఉంది. ఆ తర్వాత కేసీఆర్ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ధరణి పేరుతోటి. ఇప్పుడు భూభారతి పేరుతోటి ఇంకో చట్టం వచ్చింది. సో ఈ 3 చట్టాల్లో కేసీఆర్ వచ్చిన తర్వాతనే భారీ నష్టం జరిగిందా? కేసీఆర్ వచ్చిన తర్వాతనే ధరణితోటి బాగా నష్టం జరిగితే ఆ ధరణిని బంగాళాఖాతంలో ఈరోజు కలిపారా? లేదు, ధరణితోటి సెటిల్ అయిపోయింది. మూడిట్లలో ఏంటంటే మూడిట్లలో ఉన్నది అప్పటి వరకు మాన్యువల్. ధరణి మొత్తం అంతే. నీకు పాస్ పుస్తకాల్లో కూడా చేతితోటే రాసేది. నీకు మ్యూటేషన్ కూడా టైప్ చేసి ఇచ్చేది, పేపర్ మీద టైప్ చేసి చేతితో రాసి ప్రింటెడ్ మ్యాటర్ ఉంటే ఆ డాష్లలో పేరు రాసి ఇచ్చేటోళ్ళు. అదే ఉండేది. హ్యాండ్ రైటింగ్ తో రాసేటువంటి సిస్టమ్ కాలానుగుణంగా మారాల్సినటువంటి అవసరం. ధరణి వచ్చినాక ఏమైంది? వాస్తవానికి ఏంటంటే అవన్నీ మీరు అన్నట్టు వెనకట రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడము ఇదంతా ఉన్న దాని ప్రకారం ఏమైందంటే మనిషిలో ఉన్న రోగం ఎక్స్రే తీస్తే బయటపడ్డట్టు ధరణిది ఏమైందంటే అప్పటిదాకా తెలియదు. ఎక్స్రే తీస్తేనే మనిషిలో ఉన్నటువంటి రోగాలు బయట. ధరణి ఏంది? డిజిటలైజేషన్ చేసేసరికి డిజిటలైజేషన్ ఏది ప్రామాణికంగా తీసుకున్నారు? 1954 కాస్రా పహానియే ప్రామాణికం. 1954 కాస్రా పహానీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఎట్లా ఉంది, ఏ కాలం ఎవరి పేరు ఉంది, అదే ప్రామాణికంగా తీసుకొని ధరణిలో ఎక్కించడం జరిగింది. ఏది 54లో ఏది అప్డేటెడే. ఆ తర్వాత పేర్లు ఎవరున్నాయి అనేది ఎవరైతే అమ్ముకుంటా కొనుగోలు చేసుకున్న పట్టా భూములు ఏవి ఉన్నాయి అవన్నీ మళ్ళీ లాస్ట్కి ఎవరి పేరు ఉందో వాళ్ళ పేరు మీదకే వచ్చింది. కానీ నిషేధిత ఇదేంది ప్రభుత్వ భూములు అనే సిస్టమ్ ఉంది కదా, ప్రభుత్వ భూమి అనే అటువంటి అంశము 1954 కాస్రా పహానీలే ప్రామాణికం. ఆ కాస్రా పహానీలో ప్రభుత్వ భూమి అని ఉంటే ఆ తర్వాత అసైన్ ల్యాండ్ అయినా అది ప్రభుత్వం ఏంది అసైన్ చేస్తూ వచ్చింది, అవన్నీ చేస్తూ వచ్చినటువంటిది ఉంది. అది నిషేధిత జాబితాలోనే పడ్డది. ఆ సమస్యలు కొన్ని ఉన్నాయి, ఆ సమస్యలు చాలా ఉన్నటువంటి అంశం. ఇంకేంది ఇందులోనే ఇప్పుడు చెప్తున్న వీళ్ళు చెప్పేది అంటే ఈ 15,000 ఎకరాలు ఈ ధరలు స్కాన్ చేసేసరికి కొన్ని భూములు ఎవరి పేరు మీద లేదు అనేది వీళ్ళు చెప్తున్న ఆరోపణ. అది ఎంతవరకు? ఎందుకంటే నిజాం 1931లో నిజాం కూడా సర్వే చేసినటువంటి దానిలో ప్రతిదీ అది ప్రభుత్వ భూమా పట్టా భూమా అని ఆయన చేసి పెట్టారు, రికార్డులలో ఉంటుంది. వీళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది 15,000 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళేంది పాకిస్తాన్కు పోయినటువంటి వాళ్ళు వదిలిపెట్టేంది, నిజాం కింగ్ వచ్చి జరిగిన స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సందర్భంలో అనేక మంది భూములు వదిలిపెట్టిపోయారు, వాళ్ళ పేర్లు కొంతమంది ఉన్నాయి అనేది. కొంతమంది ఏంది ఆ భూములకు ఆ సరైన వాళ్ళు ఎవరి పేర్లు లేకపోతే వీళ్ళ పేర్లు రాసుకున్నారు అనేది, వీళ్ళ పేర్లు రాసుకొని దాన్ని అట్లా మొత్తం దాన్ని అమ్మకాలు చేశారు అనేది. మరి దానికి అమ్మకాలు చేసినంటే ఏం చేస్తారు అని వీళ్ళంటే వీళ్ళు బాధాప్తా చెప్తానే ఉన్నారు. ఈ ఒకవేళ అట్లా రాసుకున్న వాళ్ళు ఉన్నారు అనుకో, మా అపోజిషన్ వాళ్ళు ఉంటే ఓ తిరిగి వ్యవహరిస్తాం, వేరే వాళ్ళంటే ఓ తిరిగి వ్యవహరిస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ రోజు చట్టం పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడిన అన్అఫీషియల్ గా మాట్లాడుతున్నటువంటి చూస్తే ఇది ఒక పూర్తిగా సెటిల్మెంట్ కోసం చేశారా అనేది మాత్రం వాళ్ళు బాగా చెప్తున్నారు. 15,000 ఎకరాల వెంకట్ గారు మీరు క్లారిటీ ఇవ్వండి. ఆధారు ఉంది దేశంలో ప్రతి ఒక్కరికి, భూమి ఉన్నోళ్లకు తెలంగాణ రాష్ట్రంలో భూదార్ ఈ సిస్టమ్ని ఇప్పుడు తీసుకొస్తా ఉంటున్నారు. పాస్బుక్ ఉంటుంది, మళ్ళీ భూదార్ ఎందుకు? ఇప్పుడు రేపు పొద్దున రుణమాఫీలు కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా మళ్ళీ ఇందులో ఏమైనా లింకులు లిటికేషన్లు పెడుతుందా ప్రభుత్వం అన్నటువంటి ఒక టెన్షన్ కూడా ఇప్పుడు రైతుల నుంచి వినిపిస్తుంది. అయితే ఆధార్ ఉన్నట్టే భూదార్ ఎందుకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేసిందంటే ప్రజలకి ఈజీ యాక్సెస్ ఉండాలి. పాస్బుక్ ని క్యారీ చేయటం అనేది పాస్బుక్ భూమి ప్రతి ఒక్కరికి ఇస్తారా? అట్లయితే గతంలో కేసీఆర్ ఇచ్చినట్టు భూ హక్కు పొందిన ప్రతి ఒక్కరికి కూడా భూదార్ ఇవ్వాలనే దాంట్లో ఈ రోజు ఉన్న బిల్లులో ఉన్న ప్రధాన అంశం. భూదార్ యొక్క ముఖ్య ఉద్దేశం పాస్బుక్స్ ని పద్దాల క్యారీ చేయటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఆధార్ని ఏ విధంగా అయితే చిన్నగా చేసి మనకి ఎక్కడంటే బ్యాంక్స్ కావచ్చు, ఆఫీసులకు కావచ్చు, ఎలా అయితే మనం క్యారీ చేస్తున్నామో భూధార్ కార్డును కూడా క్యారీ చేయటం వల్ల వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, పబ్లిక్కి కూడా ఈజీగా ఉంటుందని ఒక ఉద్దేశంలో తీసుకురావడం జరిగింది. దీన్ని ఆధార్తో లింక్ చేసినా అయిపోద్దేమో కదా. ఆధార్తో లింక్తో పాటు
పాస్బుక్ యొక్క నెంబర్ను కూడా ఎంటర్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఈజీగా వాళ్ళు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళ యొక్క డిజిటల్ రూపంలో కూడా వాళ్ళ యొక్క వివరాలు కూడా అందుబాటులో ఉంటుంది, ప్రభుత్వానికి కూడా అందుబాటులో ఉంటుంది అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే భూధార్ కార్డును తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇందాక అన్నట్లు నగరంలోని 1000 ఎకరాలు 15,000 ఎకరాల భూమిని కూడా కొల్లగొట్టి కాందు షీకులు కావచ్చు, పార్సీ కావచ్చు, ఇలా అసైన్డ్ భూములు కావచ్చు, ఇనాం భూములు కానీ అన్నిటిని కూడా కొల్లగొట్టి ధరణి పేరుతో తీసుకొచ్చి వాళ్ళు ధరణి చట్టాన్ని ఒక అసెంబ్లీలో చర్చ జరగలేదు, ఏం లేదు, ఒక 2-3 వ్యక్తులు కూర్చొని ఎక్కడో కూర్చొని అర్ధరాత్రి దాన్ని అమలు చేసి తెలంగాణ సమాజం మీద ఒక దురుద్దేశమైన పూరితమైన వాతావరణాన్ని చర్చ జరిగింది. ప్రొసీడింగ్ ఆన్లైన్ లో ప్రవేశపెట్టడం ద్వారా మీరు ప్రజలకి మీరు ఇప్పుడు మాడ్యూల్స్ ఇప్పుడు మాడ్యూల్స్ అన్నారు 33 మాడ్యూల్స్ తీసుకొచ్చారు. సామాన్య అసెంబ్లీలో ఎప్పుడు డిస్కషన్ జరిగింది? స్టార్టింగ్ ప్రవేశపెట్టలేదు, తర్వాత ప్రవేశపెట్టేదో మామ అనిపించారు. కానీ నేను అనేది ఏంటంటే 33 మాడ్యూల్స్ ని తీసుకొచ్చి సామాన్య ప్రజానీకం రైతాంగం అనే దానికి అర్థం కాని ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం ద్వారా ఏ మాడ్యూల్స్లో ఇప్పుడు భూమి ఉంది, మాడ్యూల్స్లో ఏ మాడ్యూల్స్లో అప్లై చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఈ రైతాంగానికి. 33 రకాల మాడ్యూల్స్ తెస్తే వాళ్ళు ఒక రకం మాడ్యూల్స్లో పెట్టబోయి 20 రకం మాడ్యూల్స్లో పెట్టడం ద్వారా వాళ్ళు తీరా ఎంఆర్ఓ కాడికి తిరిగితే ఇది మా కాడ కాదండి, కలెక్టర్ ఇవ్వాలి, లేదంటే ఆర్డీఓ కాడికి పోవాలి. ఇట్లా రైతుల్ని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి దానికి జవాబుదారీతనం లేకుండా ఎక్కడా కూడా ఆన్సర్ దొరికే పరిస్థితి లేదు. తీరా చివరికి చూసేసరికి అయ్యా ఇది మీరు మీ రకమైన భూమి ఒకటి, మీరు అప్లై చేసుకున్న మాడ్యూల్ ఒకటి కనుక దీన్ని రిజెక్ట్ చేస్తాను అని చెప్పేసి దాదాపు లక్షల అప్లికేషన్లను రైతాంగం యొక్క అప్లికేషన్లని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాని ద్వారా ప్రజానేకం రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించకపోగా రైతాంగం ఒక అయోమయమైన వాతావరణం సృష్టించబడింది ధరణి ద్వారా. ఈ అన్నిటికీ పరిష్కారంగానే ఇప్పుడు 33 మాడ్యూల్స్ని 6 మాడ్యూల్స్ని చేయడం జరిగింది. తర్వాత ధరణిలో ఇంతకుముందు పాణి కాపీ ఉండేది, పూర్తి డీటెయిల్స్ ఉండేవి, 18 రకాల కాలమ్స్ 33 రకాల కాలమ్స్ ఉండే. దాన్ని ఇప్పుడు చెప్పేసి 11 రకాల కాలమ్స్ తీసుకొచ్చి పాణి కాపీలో జమాబందీ లేదు, రైతులకు అందుబాటులో ఒక విఆర్ఓ వ్యవస్థ లేదు. రియల్ టైమ్ లోకి వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, రైతుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సమస్యలు ఇప్పుడు అవునండి సమస్యలు ఉంటుంది రెవెన్యూలో అంతే. ఇప్పుడు కాదండి, ఒకప్పుడు ఎంఆర్ఓ దగ్గర సంస్కరించుకుంటూ పోవాల్సిందే అది వాస్తవం. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర కోర్టు ఉండేదండి, ఆర్డీఓ దగ్గర కోర్టు ఉండేది, కలెక్టర్ దగ్గర కోర్టు ఉండేది. అసలు ఈ కోర్టు సిస్టమ్ నే తీసేసారు. మరి ప్రజలు ఎక్కడికి పోవాలి? డైరెక్ట్ గా సీసీఎల్ రావాలి. అంటే నువ్వు అప్లై చేసుకోవాలంటే సీసీఎల్ హైదరాబాద్లో స్థాయిలో వచ్చి రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో రైతాంగం హైదరాబాద్లో వచ్చి అర్జీలు పెట్టుకునే ఇప్పుడు అదే కదా యాడ్ చేస్తున్నాం కదా ధరణిలో, కోర్టు వ్యవస్థను మారుస్తున్నాం కదా, అదే కదా ధరణిలో ఇప్పుడు మాడ్యూల్ చేసి మీరు తెలుసుకోకపోతే మా తప్పు కాదు కదా. ఇప్పుడు కోర్టులు తీసుకొస్తున్నాం, ఇప్పుడు మాడ్యూల్స్ మొన్న కూడా 4 మాడ్యూల్స్ ని మనం ధరణిని పేరు మార్చి కొన్ని అక్కడక్కడ చేంజెస్ చేసి కొంత సమస్యల పరిష్కారమా, నిజంగానే ధరణిని బంగాళాఖాతం కలిపితే అంతకు మించినటువంటి చట్టం ఈ రోజు వచ్చిందా? చర్చతో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.